చిన్న పిల్లలకి కాఫ్ వస్తుంది కదా, ఓకేనా? కాఫ్ వాళ్ళకి రెగ్యులర్ గా తగ్గకపోతే డాక్టర్స్ వాళ్ళకి 12 ఇయర్స్ 18 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి ఇవ్వాల్సిన ఆస్తమా మెడిసిన్స్ ఇస్తున్నారు. అంటే ఒక మెడిసిన్ అనేది ఇవ్వాల్సిందే తప్పదు. కాబట్టి అక్కడి నుంచి చూడండి మనకి పిల్లలకి డ్రగ్ అనేది అలవాటు చేస్తున్నాం, పిల్లలకి మెడిసిన్ అనేది అలవాటు చేస్తున్నాం. అంటే అక్కడ నుంచి బాడీ అంటే జస్ట్ 6 మంత్స్ 8 మంత్స్ నుంచి అక్కడ నుంచి మెడిసిన్ స్టార్ట్ అయిపోతున్నాయి. ఓకే, కాబట్టి బాగా టాక్సిన్స్ మన బాడీలో ఉండిపోతుంది. ఓకే, నేను మెడిసినే వాడలేదు సార్ అనుకుంటే, రోజు మనం చూడండి బయట మనం పొల్యూషన్ లో పోతున్నాం. అంటే వెహికల్ పొల్యూషన్ కావచ్చు, యూవీ రేస్ కావచ్చు, లేదనుకుంటే మన ఇంట్లో పెయింట్ స్మెల్ కావచ్చు. ఓకే, పెయింట్ స్మెల్ కూడా ఒక టాక్సిన్ అంట. తెలుసో తెలియక మనకి ఆల్మోస్ట్ ఆల్ డైలీ 2,000 to 4,000 టాక్సిన్స్ బాడీలోకి వెళ్తున్నాయి. 2 to 4 అవర్స్ టాక్సిన్స్ బాడీలోకి వెళ్తున్నాయి. కానీ మనం ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఒకప్పుడు ఎక్సర్సైజ్ చేసేవాళ్ళం, స్వెట్ వచ్చేది, స్వెట్ వల్ల టాక్సిన్స్ బయటకు పోయేది. బాగా నీళ్ళు తీసుకునే వాళ్ళం, యూరినేషన్ వల్ల బయటకు పోయేది. ఓకే, ఇప్పుడు ఆఫీస్ లో ఉంటున్నాం, ఎక్కువ వాటర్ తీసుకోము, ఎక్సర్సైజ్ చేయము, ఏసీలో ఉంటాం, టాక్సిన్స్ అనేవి బయటకు పోవట్లేదు. ఓకే, దీని వల్ల మన బాడీ ఇంటర్నల్ పార్ట్స్ లాంగ్ రన్ లో ప్రాబ్లమ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట, డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి మనం ఎవరికి ఫస్ట్ సజెస్ట్ చేసినా డిటాక్స్ ఫుడ్ ప్యాక్ సజెస్ట్ చేస్తాం. ఓకే, దీని వల్ల బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ కస్టమర్ కి ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఇది లోపలికి తీసుకునేది కాదు. అంటే కొందరు అంటారు కదా, నేను కొత్త టాబ్లెట్ నేను వాడను, ఎట్లా ఏమవుతుందో నా బాను అనుకుంటారు కదా, వాళ్ళకి మన ఫుడ్ ప్యాచ్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఫుడ్ ప్యాచ్ వచ్చేసి మన బయట నుంచి వాడేది. ఓకే, ప్యాచెస్ ఉంటాయి, అరికాళ్ళకి పెట్టుకొని పడుకుంటే సరిపోతుంది. ఎందుకు మనం అరికాళ్ళకి పెట్టుకోవాలంటే మన ఆక్యుపెంచర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, అవి చేతులకు కాళ్ళకు ఉంటాయి, అరికాళ్ళకు ఉంటాయి. కాబట్టి మనం నైట్ అరికాళ్ళకి పెట్టుకొని పడుకోగలిగితే ఓకేనా, మన బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది, ఏదైతే టాక్సిన్స్ ఉన్నాయో అది లాగేస్తుంది. ఓకే, ఎస్, ఫుడ్ ప్యాచ్ ఇస్ ఎ వండర్ఫుల్ ప్రొడక్ట్ అనుకోవచ్చు. ఓకే, బయట నుంచి పనిచేసే ఒక సప్లిమెంట్ అనుకోవచ్చు. షేర్ అవ్వట్లేదా? లీడర్ స్క్రీన్ షేర్ అవుతుందా? ఎస్, ఓకే, ఎస్, ఫుడ్ ప్యాచ్ అనేది మనం చెప్పినట్టు బయట నుంచి తీసుకునేది కాబట్టి ఎవరైనా బయట నుంచి తీసుకునే ఫుడ్ ప్యాచ్ ఈజీగా తీసుకుంటారు, వాళ్ళకి నెక్స్ట్ డేనే రిజల్ట్ కనిపిస్తుంది. ఓకే, అంటే ఈరోజు వైట్ ప్యాచ్ పెట్టుకుంటే నెక్స్ట్ డే బ్లాక్ అవుతుంది కాబట్టి ఈజీగా రిజల్ట్ తెలుస్తుంది. ఇది ఎవరికి ఇవ్వచ్చు అంటే ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు. ఓకే, ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు. ఓకేనా, ఎందుకంటే ఇది బయట నుంచి వాడేది కాబట్టి. ఓకే, దీనివల్ల బెనిఫిట్ ఏమవుతుందంటే మన కిడ్నీలు చేయాల్సిన పని సగం పని డిటాక్స్ ఫుడ్ ప్యాచ్ చేస్తుంది. కాబట్టి కిడ్నీల లైఫ్ స్పాన్ పెంచుకోవచ్చు మనం. ఓకే, ఎస్పెషల్ గా చెప్పాలనుకుంటే ఎవరికైతే డయాలిసిస్ వెళ్తున్నారో, ఓకే సార్ మీరు హ్యాండ్ రైజ్ చేశారు సలీం సార్. ఎస్, ఓకే, డిటాక్స్ ఎవరికైతే మనకి డయాలిసిస్ వెళ్తున్నారో వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వస్తుందో వాళ్ళకి మనం ఫుడ్ ప్యాచ్ ఇచ్చినా కానీ డయాలిసిస్ అయ్యే ఛాన్సెస్ కూడా తగ్గుతున్నాయి అనమాట. అంటే అనుకోండి 1 week ఒకసారి వెళ్ళే డయాలిసిస్ అది 10 days కో 15 days కో పోస్ట్ పోన్ అవుతా ఉంటుంది, అవునా కదా? ఎస్, అంటే చూడండి కిడ్నీలు ఒక్కసారి ఫెయిల్ అయితే ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. దానికి మన దగ్గర ఉన్న మంచి బెటర్ ఏదైతే ఉంది సప్లిమెంట్ అంటే ఇది మన ఫుడ్ ప్యాచ్ అనొచ్చు. ఓకే, ఇది 5 days వస్తుంది. ఓకేనా, దీన్ని డైలీ వాడొచ్చు లేదా ఆల్టర్నేట్ డే కూడా వాడొచ్చు. ఓకే, డయాలిసిస్ వెళ్ళే వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా డైలీ వాటర్ ఎక్కువ తీసుకోండి. డయాలిసిస్ వాళ్ళకి ఎలా వాటర్ వద్దు అంటారు కాబట్టి వాళ్ళు కన్జంప్షన్ తక్కువ తీసుకుంటారు. దీని వల్ల మన క్రియాటిన్ లెవెల్స్ తగ్గిపోతా ఉంటాయి. ఓకే, ఇది మనకి డిటాక్సిఫికేషన్ లో వస్తుంది. దాంతో పాటు నూనె కూడా డిటాక్సిఫికేషన్ లో పనికొస్తుంది. ఓకే, మనం తిన్న ఫుడ్ బాడీకి ఒంటి పట్టాలంటే మనకి సెల్స్ అనేది ఎన్లార్జ్ అవ్వాలి. మనం తీసుకున్న పొల్యూషన్ ఫుడ్ వల్ల సెల్స్ అనేది క్లోజ్డ్ గా ఉంటాయి. నూనె తీసుకున్నప్పుడు సెల్స్ ఎన్లార్జ్ అవుతాయి కాబట్టి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఓకే, కానీ ఇది డయాలిసిస్ కానీ కిడ్నీ రిలేటెడ్ పేషెంట్ వాళ్ళకి కానీ ఒక ఫుడ్ పేస్ట్ తప్పితే ఏది ఇవ్వద్దు. ఓకే, డయాలిసిస్ కాని వాళ్ళకి కిడ్నీ లివర్ ప్రాబ్లం లేని వాళ్ళకి మిగతా ఇవి ఇవ్వచ్చు అనమాట. సెకండ్ వచ్చేసి టాక్సిలిన్, క్రియేటిన్ లెవెల్స్ 2 అరౌండ్ లో ఉన్న వాళ్ళకి టాక్సిలిన్ ఇవ్వచ్చు. అంటే బాడీని మొత్తం డిటాక్సిఫై చేస్తుంది. దాంతో పాటు మన మెటబాలిజం సిస్టాన్ని క్లియర్ చేస్తుంది. అంటే చాలా మందికి అరుగుదల ప్రాబ్లం ఉంటది, మోషన్ ప్రాబ్లం ఉంటది కదా, వాళ్ళకి టాక్సిలిన్ కూడా మంచి రిజల్ట్ వస్తుంది.
నెక్స్ట్ గ్యానోడర్మా. ఓకే, మన దాంట్లో ఉన్న దాంట్లో వండర్ఫుల్ ప్రొడక్ట్ ఏంటంటే గ్యానోడర్మా. ఎందుకు నేను ఇలా చెప్తున్నాను అంటే, చాలా మంది చూడండి ఫంక్షన్స్ కానీ ఎక్కడైనా వెళ్తా ఉంటే ఫేషియల్ చేయించుకుంటారు. ఒకప్పుడు లేడీస్ చేయించుకునే వాళ్ళు, ఇప్పుడు జెంట్స్ కూడా చేయించుకుంటున్నారు. ఎందుకు అంటే డెడ్ స్కిన్, ఏదైతే బ్లాక్ స్కిన్ ఉంటుందో డెడ్ స్కిన్ ఉంటుందో అది పోతుంది, కొత్త స్కిన్ వస్తుంది, స్కిన్ యంగ్ గా కనిపిస్తుంది అనేసి. ఓకే, బాగుంది, స్కిన్ బాగుంది. మరి లోపల ఇన్నర్ పార్ట్స్ ని ఇప్పుడు మనం క్లెంజింగ్ చేయొచ్చా? ఫేషియల్ మసాజ్ లాగా మనం చేయొచ్చా అంటే ఒకటే ఒక ఆప్షన్ ఉంది, గ్యానోడర్మా. గ్యానోడర్మా అదే పని చేస్తుంది. ఓకేనా, ఇది టాక్సిన్స్ తీసేయడంతో పాటు డెడ్ స్కిన్ తీసేయడం పాటు రీజనరేటివ్ చేస్తుంది. అంటే ఎక్కడైనా కణాలు, మృత కణాలు ఉంటే వాటి స్థానంలో కొత్త కణాలు రావడానికి ఇది ఎనర్జీ ఇస్తుంది అనమాట. ఓకేనా, ఇది బ్లడ్ లో మిక్స్ అవుతుంది. బ్లడ్ ఎక్కడ వరకు వెళ్తుందో అక్కడ వరకు ఇది క్లియర్ చేస్తుంది. అంటే మీరు చెక్ చేసుకోవచ్చు, బాడీ మొత్తం క్లియర్ చేస్తుంది. ఓకే, ఎస్. డిటాక్సిఫికేషన్ ప్రాసెస్, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఓన్లీ ఫుడ్ ప్యాచ్ ఇస్తాం, లేని వాళ్ళకి మిగతాలో ఖచ్చితంగా ఇది మ్యాచ్ అయ్యేది ఒకటి ఇవ్వచ్చు అనమాట. ఓకేనా, ఖచ్చితంగా మనం డిటాక్సిఫికేషన్ తోటే మన సెషన్ ని స్టార్ట్ చేద్దాం. సప్లిమెంటేషన్ కూడా అక్కడ నుంచే స్టార్ట్ చేద్దాం. ఓకే, ఎస్. ఎందుకంటే మంచి రిజల్ట్ రావాలంటే ఫస్ట్ మనం దీని నుంచే స్టార్ట్ చేద్దాం. రెండోది వచ్చేసి ఎనర్జీ. ఓకే, ఎస్. మనం రోగాల గురించి మాట్లాడక ముందు ఎనర్జీ గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ కూడా సరైన ఫుడ్ తీసుకోవట్లేదు, కాబట్టి బాడీ అనేది ఎనర్జెటిక్ గా ఉండట్లేదు. అవునా కదా? మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. మార్నింగ్ మనం ఆఫీస్కి వెళ్తాం కదా, ఓకేనా, ఆఫ్టర్నూన్ సెషన్ వరకే మనకి డల్నెస్ వస్తుంది, వస్తారా లేదా? లేదంటే ఈవినింగ్ ఇంటికి వచ్చినాక మిస్సెస్ అడిగింది అనుకుంటే ఏం చెప్తారు? ఈ రోజు నీరసంగా ఉంది అంటే, లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, ఓకేనా, ఆఫీస్ లో వర్క్ ఎక్కువైంది. కానీ ఒక్కసారి చెక్ చేద్దాం. ఓకేనా, ఆఫీస్ లో మనం ఎన్ని అవర్స్ పని చేస్తాం? 8 to 9 అవర్స్ వర్క్ ఉంటుంది. దాంట్లో లంచ్ బ్రేక్ అని, టీ బ్రేక్ అని, ఫ్రెండ్స్ తో బాతకాయనని, ఓకేనా, 3-4 అవర్స్ పోతే పని చేసేది 4 అవర్స్. ఓకేనా, కానీ చూడండి మనం అప్పటికే ఎనర్జీ లాస్ అవుతున్నాం అంటే నిజంగా వర్క్ లోడ్ ఎక్కువై కాదు, మన బాడీలో ఏదైతే కావాల్సిన విటమిన్స్, మినరల్స్ డిఫిషియన్సీ ఉండడం వల్ల మనం నీరసం వస్తుంది. ఇంతకుముందు చెప్పినాం కదా, 5 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్ కానీ తినట్లేదు, ప్రోటీన్ తినట్లేదు అని. అది తింటే ఎనర్జీ బాగుంటది. అవునా కదా? మన పూర్వీకులను చూడొచ్చు, ఫార్మర్స్ పొద్దున పొలానికి వెళ్తే నైట్ వరకు వర్క్ చేసేవాళ్ళు, కానీ ఎప్పుడు ఎనర్జీ లాస్ అయ్యేది కాదు. ఎందుకంటే వాళ్ళు ఫ్రెష్ గా అప్పుడు కోసిన కూరగాయలు తినేవాళ్ళు, విటమిన్స్, మినరల్స్ బాగా వచ్చేటి. ఇప్పుడు మనకు అవకాశం లేదు. ఓకేనా, ఎస్. దానికి మన దగ్గర మల్టీ విటమిన్స్ ఎన్ని ఉన్నాయి? ఓకేనా, చాలా మంది డౌట్ వస్తుంది, సార్ స్పెల్లునా మల్టీవిటమిన్, సిబక్తన్ మల్టీవిటమిన్, ఓకేనా, ఎనర్జీ బూస్టర్ అలాంటిదే, నేను ఏ టైంలో ఏది ఇవ్వాలి? ఎస్. ఓకే ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. ఓకే, థైరాయిడ్ లేదు అనుకుంటే ఖచ్చితంగా స్పెల్లునా మీరు ఇవ్వచ్చు. ఓకే, లో బడ్జెట్ ప్రొడక్ట్ అనొచ్చు, అంటే తక్కువ కాస్ట్ లో మంచి బెటర్ రిజల్ట్స్. ఓకే, మార్కెట్ లో నాకు తెలిసి ₹3.60 కి వచ్చే మల్టీవిటమిన్ క్యాప్సూల్ ఏదైతే ఉందంటే అది మన వెస్టేజ్ లో స్పెల్లునా మాత్రమే. ఓకే, ఎస్. ఎందుకంటే ఇది అమెరికా ఏరోనాట్స్ కూడా వాడుతున్నారు. ఇలా కెరటిన్ ఎక్కువ ఉంది, ప్రోటీన్ కంటెంట్ ఉంది. ఓకే, ఎస్. కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు, థైరాయిడ్ లేని వాళ్ళకి. ఫిక్సా? ఎస్. డైలీ అన్ని క్యాప్సూల్స్ బాగా గుర్తుపెట్టుకోండి, మినిమం 2 నుంచి 4 వరకు తీసుకోవచ్చు. ఓకే, అన్ని ఆఫ్టర్ ఫుడ్ తీసుకోవచ్చు, కొన్ని బిఫోర్ ఫుడ్ విత్ మీల్స్ ఉన్నాయి నేను చెప్తాను. లేదంటే డిఫాల్ట్ గా అన్ని ఆఫ్టర్ ఫుడ్ 2 నుంచి 4 క్యాప్సూల్స్ తీసుకోవచ్చు. యావరేజ్ ఏజ్ వచ్చేసి అన్ని 12 years అబౌవ్ ఉన్నాయి. కొన్ని క్రిటికల్ కండిషన్ లో తక్కువ ఏజ్ వాళ్ళకి కూడా ఇస్తాము, కానీ యావరేజ్ ఏజ్ వచ్చేసి 12 అబౌవ్ ఎవరికైనా ఇవ్వచ్చు. ఒక కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కాకుండా ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి డాక్టర్ సజెషన్ తీసుకోండి. ఓకేనా, మిగతా వాళ్ళందరికీ మనం ఆల్మోస్ట్ అన్ని సప్లిమెంట్స్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, స్పెల్లునా ఇస్ లో కాస్ట్ మల్టీవిటమిన్ క్యాప్సూల్. ఇందులో ఆల్మోస్ట్ అన్ని విటమిన్స్ వస్తాయి. 1 గ్రామ్ తీసుకుంటే 1 kg ఫ్రూట్స్ తీసుకున్న విటమిన్స్, మినరల్స్ వస్తాయి. 1 kg పండ్లు కంపేర్ చేస్తే ఈ రోజులో నాకు తెలిసి ₹100 పైనే ఉంది. కానీ 1 గ్రామ్ మనకి స్పెల్లునా వచ్చేసి జస్ట్ మనకి లీడర్స్ యాక్చువల్లీ స్క్రీన్ షేర్ అవ్వట్లేదు, మెసేజ్లు పెడుతున్నారు. నిజంగా అవుతుందా లేదా ఒక్కసారి ఎవరైనా చెప్పండి. ఓకే, ఎస్. ఓకే, ఎస్. థ్యాంక్ యూ. ఓకే, స్పెల్లునా గురించి అయిపోయింది. ఇప్పుడు కాంబోటిక్స్, ఇది కూడా మల్టీవిటమిన్. ఓకేనా, ఇది కూడా రేట్ తో కంపేర్ చేస్తే తక్కువే ఉంటుంది. కానీ స్పెషల్ గా చెప్పాలనుకుంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మనం స్పెల్లునా ఇవ్వద్దు అన్నాం, మరి ఏమి ఇస్తే బాగుంటది? ఎస్. థైరాయిడ్ వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ గా బి విటమిన్ డిఫిషియన్సీ ఎక్కువ ఉంటది.
బి విటమిన్ డెఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి కాంబయోటిక్స్ ఇస్తే కాంబయోటిక్స్ లో బి విటమిన్ చాలా హెవీగా ఉంటుంది. ఓకే, ఎస్. అండ్ ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఓకే, ఇది తిన్నది అరగడానికి, ఆకలి వేయడానికి. అనుకోండి ఎవరైనా ఎసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మల్టీవిటమిన్ ఇవ్వాలి, ఎనర్జీ క్యాప్సూల్ ఇవ్వాలనుకుంటే అక్కడ మీరు కాంబయోటిక్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఇది 2 పనులు చేస్తుంది. మల్టీవిటమిన్ పని చేస్తుంది, తిన్నది అరిగిస్తుంది, ఆకలి వేస్తుంది. ఓకే, ఎస్. అంటే చూడండి కంపారిజన్, జస్ట్ స్పెల్లునాకి కాంబయోటిక్స్ 2 మల్టీవిటమిన్స్. ఓకేనా, ఎస్. మళ్ళీ థైరాయిడ్ ప్లేస్ లో స్పెల్లున్ ఇవ్వట్లేదు కాబట్టి కాంబయోటిక్స్. ఓకే, సి భక్తాన్. ఎస్, నాకు మంచి ఎనర్జీ కావాలి సార్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఓకేనా, ఎస్. హై ఎనర్జీ కావాలి మనకు అనుకుంటే ఎస్ సి భక్తాన్ ప్రమోట్ చేయొచ్చు. ఇక్కడ మీకు వచ్చేసి స్పెషల్ గా చెప్పాలంటే ఎవరైతే నాన్ స్టిక్ ప్యాన్ ఎక్కువ వాడుతున్నారో, ఓకే, నాన్ స్టిక్ ప్యాన్ కు ఉండే కోటింగ్ మనకి తెలుసో తెలియక దోశ నుంచి మన కడుపులోకి వస్తుంది. అది మన కడుపులో అల్సర్స్ ని పుట్టిస్తుంది. అంటే రాబోయే రోజుల్లో క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంది. ఓకేనా, దానికి ప్రివెన్షన్ ఏదైతే ఉందంటే సీబక్తాన్. డైలీ మీరు సీబక్తాన్ తీసుకోగలిగితే డైలీ మీ కడుపులో వచ్చే అల్సర్స్ ని డైలీ అది ఖతం చేస్తుంది. అంటే ఫ్యూచర్ లో మనకి కడుపులో అల్సర్స్ వచ్చే ఛాన్సెస్ లేదనమాట. రెండోది వచ్చేసి ఒమేగా 3 ఒమేగా 7 ఉంది అనుకోండి. ఒక హార్ట్ పేషెంట్స్ ఉన్నారు, లేదా హై కొలెస్ట్రాల్ ఉంది, ఓకే, వాళ్ళకి మల్టీవిటమిన్ ఇవ్వాలనుకుంటే సీబక్తాన్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ విటమిన్స్ వస్తున్నాయి, దాంతోపాటు ఒమేగా 3 ఒమేగా 6 వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి ఫ్యాట్ కట్ అయిపోతుంది. ఓకే, గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ మైనస్ అవుతుంది. దాంతోపాటు ఒమేగా 7 అండ్ ఒమేగా 9 ఉంది. ఒమేగా 9 వల్ల బెనిఫిట్ ఏంటంటే, ఒమేగా 7 అండ్ ఒమేగా 9 లో బెనిఫిట్ ఏంటంటే కళ్ళకి బాగా పనిచేస్తుంది. రెండోది టైప్ 2 డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఫ్యూచర్ లో నాకు టైప్ 2 డయాబెటిక్ రావద్దు, కళ్ళు బాగా కనిపించాలి, ఓకే, రెండోది కడుపులో మనకి ఎప్పుడు అల్సర్స్ కావద్దు అనుకుంటే మనము సీబక్తాన్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, ఎస్. దీంతో పాటు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా రావాలి. రెండోది వైటల్ కాంప్లెక్స్. ఓకే, నాకు ఎనర్జీ కావాలి, ఫ్యూచర్ లో నాకు స్కిన్ యంగ్ గా ఉండాలి. మన స్కిన్ యంగ్ గా ఉండాలంటే ఏ స్కిన్ ఇస్తాం, యాంటీ ఏజింగ్ క్రీమ్ పూసుకుంటాం పైనుంచి. కానీ వైటల్ కాంప్లెక్స్ ఇంటర్నల్లీ యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది. మల్టీవిటమిన్ ప్లస్ ఇంటర్నల్లీ యాంటీ ఏజింగ్. నాకు యంగ్ గా ఉండాలి, ఎనర్జీ కావాలంటే ఏం వాడచ్చు, వైటల్ కాంప్లెక్స్ వాడచ్చు సింపుల్ గా. ఓకే, వైటల్ కాంప్లెక్స్ బెస్ట్ రిజల్ట్ రావాలంటే డైలీ 3 తీసుకోండి, మంచి రిజల్ట్ తీసుకోవచ్చు. ప్లస్ నర్వ్ వీక్నెస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా వైటల్ కాంప్లెక్స్ తీసుకోగలిగితే హై ఎనర్జీతో ఉండొచ్చు. ఓకే, ఎనర్జీ బూస్టర్ ఎస్పెషల్లీ డిజైన్ ఫర్ జెంట్స్. ఓకే, స్పర్మ్ కౌంట్ పెంచుకోవడం కోసం, అలానే నాకు ఎనర్జీ కావాలి, నాకు ఒక టాబ్లెట్ సరిపోతుంది, నేను ఇన్ని తీసుకోలేను అనే వాళ్ళ కోసం ఎనర్జీ బూస్టర్ డైలీ ఒకటే టాబ్లెట్. ఓకే, 2 నుంచి 4 అని మిగతా వాడికి చెప్పినాం కదా, కానీ ఎనర్జీ బూస్టర్ డైలీ ఒకటే టాబ్లెట్. ఎనర్జీ పెరుగుతుంది. ఓకేనా, ఎవరైతే ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఆ ప్లేస్ లో మనం ఎనర్జీ బూస్టర్ ఇవ్వచ్చు. స్పెషల్లీ ఫర్ మేల్, జెంట్స్ కోసమే డిజైన్ చేశారు, లేడీస్ కి అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మల్టీవిటమిన్ సబ్లింగ్ స్ప్రే. సార్ నేను టాబ్లెట్లు మింగలేను, నాతో కాదు సార్. కొందరు టాబ్లెట్ మింగాలంటే చాలా అసలు గొంతు పట్టేస్తుంది చాలా అనుకుంటారు. యాక్చువల్లీ మన సప్లిమెంట్ అన్ని కూడా ఈజీ స్వాలోయింగ్ కోటింగ్ ఉంటది. అంటే జస్ట్ నోట్లు వేసుకొని నీళ్ళు అయితే లోపలికి వెళ్ళిపోతుంది. అయినా సరే కొందరు భయపడుతుంటారు. ఓకేనా, రెండోది వచ్చేసి నేను పెట్టిన డబ్బులకి ఎక్కువ నాకు కావాలి, రిటర్న్స్ కావాలి అంటే సబ్లింగ్ స్ప్రే వాడవచ్చు. ఓకే, సబ్లింగ్ స్ప్రే యొక్క ప్లస్ పాయింట్ ఏంటంటే మనం నోటి ద్వారా ఏది తీసుకున్నా కానీ అది స్టమక్ లోకి వెళ్తుంది, తర్వాత మన లివర్ లో ఫిల్టర్ అవుతుంది, లాస్ట్ కి బ్లడ్ స్ట్రీమ్ లో ఎంటర్ అవుతుంది. అక్కడ మనకి 60 to 70% ఆర్ 30 to 60% వరకు వస్తుంది. కానీ మనకి ఇక్కడ మల్టీవిటమిన్ సబ్లింగ్ స్ప్రే యూజ్ చేస్తే డైరెక్ట్ మనం సబ్లింగ్ గ్లాండ్ కి స్ప్రే చేస్తున్నాం, అంటే నాలుక కింద స్ప్రే చేస్తున్నాం కాబట్టి ఇది డైరెక్ట్ బ్లడ్ కి ఇంజెక్ట్ అవుతుంది. విత్ ఇన్ 10 to 15 minutes లో ఎనర్జీ స్టార్ట్ అయింది. దీన్ని యూజ్ చేయడం ఈజీ, వాటర్ కూడా అవసరం లేదు, జస్ట్ బ్యాగ్ వేసుకొని పోతే చిన్న పర్ఫ్యూమ్ బాటిల్ అంత ఉంటుంది, జస్ట్ షేక్ చేయడం, 3 times స్ప్రే చేసుకోవడం. ఒకటేసారి 3 times స్ప్రే చేసుకుంటే చాలు, మనకి డేకి సరిపోని మల్టీవిటమిన్స్ మన బాడీలోకి వచ్చేస్తుంది. ఓకే, ఇది స్ప్రే చేసుకున్నాక ఒక 10 minutes వాటర్ తీసుకోవద్దు అంటున్నారు. ఎందుకంటే సబ్లింగ్ గ్లాండ్ కి మాత్రమే ఇంకాలి బాగా, దానికి అబ్జర్వ్ అవ్వాలి. వాటర్ తాగేస్తే ఏమవుతుంది, కడుపులోకి వెళ్ళిపోతుంది. ప్రాబ్లం ఏం కాదు, కానీ మనకి రావాల్సిన అవుట్పుట్ కు రిజల్ట్ తక్కువ వస్తుంది. ఓకే, ఎస్. ఓకే, ఓన్లీ మల్టీవిటమిన్స్ కావాలన్న వాళ్ళకి మన సబ్లింగ్ మనకి మల్టీవిటమిన్స్
కానీ మినరల్స్ మర్చిపోతున్నాం. ఎందుకు కావాలి? మినరల్స్ పాస్ అవ్వాలి అంటే మినరల్ కావాలి. ఓకే, ఎస్, మినరల్ అంత ఉపయోగం. మనకి డైలీ 60 పైన మినరల్స్ కావాలి. కానీ మీరు మార్కెట్ లో కానీ మీరు తింటున్న ఫుడ్ లో కానీ మీకు 16 మించి మినరల్స్ దొరకట్లేదండి. అందుకే చూడండి ఈ రోజుల్లో చాలా మందికి నర్వ్స్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. ఓకేనా, బ్లడ్ క్లాటింగ్ కావచ్చు, నర్వ్స్ ప్రాబ్లం కావచ్చు, పారాలిసిస్ ఈజీ గా వస్తుంది. ఓకేనా, ఎస్, ఇవన్నీ కూడా ప్రాబ్లం దేని నుంచి వస్తున్నాయంటే మినరల్స్ ప్రాబ్లం. ఓకే, ఇక్కడ మనకి సిఎండి ఉంది, మల్టీ మినరల్ కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. 84 మినరల్స్ టినీ డబ్బాలో ఉంటాయి. దీనికి డెమోస్ కూడా ఉన్నాయి. ఓకేనా, ఎస్, దీని ఒక్కదాన్ని మనం డైలీ మెటల్ బాటిల్లో తీసుకోవద్దు. అంటే సీసం బాటిల్ కానీ ప్లాస్టిక్ బాటిల్ కానీ. ఓకే, లీటర్ కి 7 డ్రాప్స్ లెక్కన డైలీ 21 డ్రాప్స్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, ఎస్, ఇది ఎవరెవరికి ఇవ్వాలి అంటే అందరికి ఇవ్వచ్చు. ఒక కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. ఓకే, ఇప్పుడు నేను చూపిస్తున్న స్లైడ్ లో ఉన్న ప్రతి ఒక్కటి ఎవరికైనా ఇవ్వచ్చు. ఒక కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కాదు. ఓకే, ఎస్, నెక్స్ట్ వచ్చేసి ఎస్, వీక్ ఉంటారు చాలా మంది. నాకు తొందరగా ఎనర్జీ కావాలి సార్, ఓకే, నాకు రిజల్ట్ కావాలి తొందరగా అనుకుంటే, ఓకేనా, వాళ్ళకి మనం ప్రోటీన్ పౌడర్ ఇవ్వచ్చు. ప్రోటీన్ పౌడర్ ఎందుకు ఇవ్వాలంటే అందరికి తెలిసిన విషయమే, మన టోటల్ బాడీ ప్రోటీన్సే. మాంసం ముద్ద అంటాం కదా మనం, అవునా కదా? ఎస్, టోటల్ బాడీ ప్రోటీన్సే. ఓకేనా, మనకి డైలీ ఆల్మోస్ట్ ఎన్ని కేజెస్ వెయిట్ ఉంటే అన్ని గ్రాముల ప్రోటీన్ కావాలి. అంటే మనం 60 కిలోలు వెయిట్ ఉంటాం. ఓకే, మనం 60 గ్రాముల ప్రోటీన్ తింటున్నామా లేదా ఒక్కసారి మీరు గూగుల్ చేస్తే తెలుస్తుంది. మనం డైలీ 3 పూటల కరెక్ట్ గా తినగలిగితే మనకి 30 నుంచి 35 గ్రాముల ప్రోటీన్ మాత్రమే బాడీలోకి వస్తుందంట. నేను తినని వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, డైలీ రెగ్యులర్ గా తినే వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను. ఓకే, తినని వాళ్ళకైతే ఇంకా అది కూడా రావట్లేదు. అంటే ఈ లెక్కను చూడండి, మనకి డైలీ 20 to 25 గ్రామ్స్ మిస్ అవుతూనే ఉంది. ప్రోటీన్ మిస్ అయితే ఏమవుతుంది? బాడీ వీక్ అయిపోతుంది. ఓకే, చాలా మందికి ఈజీగా అలసట వస్తుంది. ఓకే, ఎయిర్ ఫాల్ అవుతుంది. ఓకేనా, ఎస్, చాలా మంది అంటారు సార్ నిన్నటి వరకు బాగున్నాడు సార్, ఈ రోజే ఇట్లా మెత్తగా అయిపోయింది అంటారు. కానీ మన బాడీకి ఒక ప్లస్ పాయింట్ ఏముందంటే, దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే 60% డ్యామేజ్ అయినా బాడీ తనకు తాను రిపేర్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ దానికి కావాల్సిన ఇన్పుట్ ఇస్తే, దానికి రోజు 60 గ్రాముల ప్రోటీన్ కావాలి, మనం 10-20 గ్రాములు కూడా ఇస్తలేము అంటే అది ఎట్లా రిపేర్ అవుతుంది? అవునా కాదా? ఎస్, డైలీ మన దగ్గర ప్రోటీన్ ఉంది. మనకు ప్రోటీన్ కి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మార్కెట్ లో కూడా ప్రోటీన్ దొరుకుతుంది. కానీ ఒక్కసారి డబ్బా వెనకాల తిప్పి చూస్తే తెలుస్తుంది, అందులో షుగర్ ఉంటది, ఫ్యాట్ ఉంటది. అవునా కదా? ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ లో అనుకోండి మీకు 500 రూపాయలకి ప్రోటీన్ దొరుకుతుంది అనుకుందాం కేజీ, కానీ షుగర్ 40 రూపాయలే కదా. అంటే 40 రూపాయల షుగర్ ని వాళ్ళు ప్రోటీన్ డబ్బాలు కలిపి 500కి అమ్ముతున్నారు. అవునా కదా? మీరు కొనేది షుగర్ ఆఫ్ ప్రోటీనా? మీరు ఆలోచించుకోండి. అవునా కదా? ఎస్, ఇక్కడ షుగర్ ఉండదు, ఫ్యాట్ ఉండదు. అంటే ఇది డయాబెటిక్ పేషెంట్ కూడా తీసుకోవచ్చు. 10 గ్రామ్స్ లో 8.2 గ్రామ్ ప్రోటీన్ ఉంటుంది. 82% ఎఫిషియెంట్ గా పనిచేస్తుంది. నాకు తెలిసి మార్కెట్ లో ఇంత ఎఫిషియెంట్ ప్రోటీన్ వచ్చేది ఏ కంటెంట్ లేదు. 82% అంటే 10 గ్రామ్ తీసుకుంటే 82% వచ్చే ప్రోటీన్ నాకు తెలిసి ఎక్కడా లేదు. ఓకేనా, మీరు కావాలంటే మీరు మార్కెట్ డబ్బా కంపేర్ చేయొచ్చు. ఒకటి వెస్టీజ్ లోనే అవైలబిలిటీ ఉంది. ఈజీ డైజెస్ట్ అవుతుంది. ఓకే, ఎస్, ఈజీ డైజెస్ట్ అవుతే ఏంటంటే మనకి ఫ్యూచర్ లో డయాబెటిక్ రాదు. ఓకే, స్టమక్ లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా మూవ్ అయిపోతుంది. ఓకే, వీక్ ఉన్న పర్సన్ కి ఇంకేమి ఇవ్వచ్చు? మల్టీవిటమిన్ ఇవ్వచ్చు. మల్టీవిటమిన్ లో ఏది ఇవ్వాలి? ఇంతకుముందు స్లైడ్ చూసినాం కదా. ఎస్, ఆ పర్సన్ కి ఏది సూట్ అవుతే దాంట్లో అది ఇవ్వచ్చు. ఆల్మోస్ట్ ఆల్ 5-6 మల్టీవిటమిన్స్ ఉన్నాయి. ఎస్, దాంతో పాటు కాల్షియం. ఎందుకంటే మనం డైలీ 600 ml తీసుకోవట్లేదు, రోజు 600 ml మిల్క్ తీసుకుంటే, సారీ ఫ్రెండ్స్ నేను చెప్తుంది ప్యాకెట్ పాలు కాదు, డైరెక్ట్ గేదె దగ్గర తీసుకొచ్చిన పాలు. 600 ml మిల్క్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి బోన్స్ గట్టిగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, జస్ట్ వాష్రూమ్ లో పడిపోతే బోన్ ఇరిగిపోయింది అంటున్నాం కదా. ఈ మధ్యలో చాలా న్యూస్ కూడా చూస్తున్నాం కదా. ఎందుకంటే 600 ml కంటే తక్కువ మిల్కే తీసుకుంటున్నాం. ఎందుకంటే 500 ml ప్యాకెట్ తెస్తే ఇంట్లో అందరం చాయ్ తాగుతాం, అది కూడా అన్ని కెమికల్ పాలు. కాబట్టి ఇది ఇక్కడ మనం న్యాచురల్. ఓకేనా, షెల్స్ ని ఫిల్టర్ చేసి ఇస్తున్నారు, సముద్రంలో దొరికే షెల్స్ ని ఫిల్టర్ చేసి ఇస్తున్నారు. డైలీ మనకి 100 mg వరకు మనకి కాల్షియం కావాల్సిందే. దీని వల్ల మనకు వచ్చేసి బోన్స్ స్టాండర్డ్ గా ఉంటాయి అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మినరల్స్ కావాల్సిందే. అంటే ఎవరైనా నేను వీక్ గా ఉన్నాను అంటే మినిమం వాళ్ళకి 4 ప్రమోట్ చేయండి. ఓకే, ఫుడ్ ప్యాచ్ తో ప్రమోట్ చేస్తే ఇంకా మంచిది. ఓకే, ఫుడ్ ప్యాచ్ వద్దనుకుంటే అట్లీస్ట్ ఈ 4 ఖచ్చితంగా ప్రమోట్ చేయండి. వెయిట్ గెయిన్ కావాలి, హైట్ పెరగాలి. ఓకేనా, హైట్ పెరగాలంటే మనకి 16 years బిలో వాళ్ళు చాలా హైట్ పెరుగుతారు. అంతకంటే దాటిందంటే పెరగడం అనేది తగ్గుతూ ఉంటది.
ఓకేనా. దీంతో పాటు ఎక్సర్సైజ్ చేస్తే తొందర వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వచ్చు, బాడీ స్ట్రాంగ్ అవ్వచ్చు, నీరసం నుంచి బయటపడవచ్చు. ఓకే, ఈ రోజుల్లో మెయిన్ డిసీజ్ ఏంది? హార్ట్ అటాక్. ఓకే, ఎస్, ఈ సప్లిమెంట్ బేసిక్ నేను చెప్పాను, కానీ కస్టమర్ కి ఇచ్చేటప్పుడు అసలు ఈ ప్రోడక్ట్ ఏందో చెప్పగలిగితే బాగుంటది కదా. ఓకే, మనం చాలా సప్లిమెంట్స్ ఇస్తాం, అసలు ఈ ప్రోడక్ట్ మినిమం ఒక లైన్ చెప్పగలిగితే కస్టమర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా. ఎస్, మన కింద చూడొచ్చు. ఓకే, ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా బ్లాకేజ్ అనేది. ఓకేనా, నార్మల్ 80% అండ్ ఫుల్. ఓకే, చిన్న వెయిన్స్ మనవి. ఓకేనా, అసలు హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది, అసలు మనం ఇన్ని సప్లిమెంట్స్ ఎందుకు ఇవ్వాలి అసలు? ఓకేనా, కస్టమర్ అడుగుతాడు, సార్ కొలెస్ట్రాల్ ఎక్కువ, హార్ట్ అటాక్ కొలెస్ట్రాల్ వల్ల వస్తుంది కదా, ఫ్లాక్స్ వాడతాం, ఇదే నాకెందుకు అంటాడు. అవునా కదా. ఎస్, కానీ ఫస్ట్ మనం ఒక విషయం క్లారిటీ ఇవ్వచ్చు. అసలు హార్ట్ అటాక్ మనకు వచ్చి 4 or 5 ways లో వస్తుంది. ఓకే, నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం 4 రకాలుగా వస్తుంది. ఫస్ట్ వచ్చేసి బ్లడ్ క్లాట్ అవ్వ మోడల్ వస్తుంది. బ్లడ్ క్లాటింగ్ ఎందుకు అవుతుంది? ఓకే, మన దగ్గర బ్యాడ్ కొలెస్ట్రాల్ పెట్టినప్పుడు బ్లడ్ క్లాటింగ్ వస్తుంటాయి. అంటే ఎక్కడ చిన్న బ్లడ్ ఆగిందంటే ఇంకా బ్లడ్ అవుతూనే ఉంటుంది అక్కడక్కడ. రెండోది వచ్చేసి కొలెస్ట్రాల్ ఫ్యాట్ క్లాటింగ్ వల్ల వస్తుంది. ఫ్లాట్ ఆగిపోతే ఫ్యాట్ జమ అయిపోయి బ్యాడ్ ఫ్యాట్ జమ అయిపోవడం వల్ల కూడా వస్తుంది. మూడోది వచ్చేసి కాల్షియం డిపాజిట్ వల్ల. ఎందుకంటే మనం కాల్షియం బాగానే తింటాం, కానీ డి విటమిన్ మెగ్నీషియం తీసుకోం. దానివల్ల కాల్షియం బోన్ లో డిపాజిట్ అవ్వాలి, అది పోయి ఎక్కడెక్కడో డిపాజిట్ అవుతుంది. ఓకేనా, ఎస్, ఎక్కడెక్కడ డిపాజిట్ అవుతుంది కాబట్టి కాల్షియం, చిన్న కాల్షియం మనకి వెయిన్స్ లో స్ట్రక్ అయినా కానీ అక్కడ నుంచి బ్లడ్ పాస్ అవ్వాలి. దానికోసం కూడా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకోటి వచ్చేసి పల్స్ మీటర్ ఉంటుంది మనకి. హార్ట్ ఖచ్చితంగా 70 నుంచి 80 సార్లు కొట్టుకోవాలి. అది కొట్టుకోవడానికి ఒక చిన్న దగ్గర మనకి పల్స్ ఉంటది, అది చెప్తుంది హార్ట్ కొట్టుకోమని. పల్స్ పాడైపోయినా మనకి హార్ట్ కొట్టుకోదు. దానికోసం మన దగ్గర వచ్చేసి బయట మనకి ఫేస్ మేకర్లు పెడతారు కదా, అది. మూడోది వచ్చేసి కార్డియాక్ అరెస్ట్, అంటే హార్ట్ కండరాలు ఫ్లెక్సిబిలిటీ మిస్ అయిపోవడం. దీని వల్ల కూడా మనకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా, ఇక్కడ మీరు చెప్పవచ్చు ప్రోకార్డ్ ఎందుకు సార్ అని. ఓకేనా, ఎస్, బ్లడ్ థిక్ అయిపోయింది, బ్లడ్ పల్చ కావాలి అవుతా. ఎందుకంటే వెయిన్స్ సన్నగా ఉన్న వాళ్ళకి బ్లడ్ పాస్ అవ్వాలంటే బ్లడ్ పల్చ కావాలి. ప్రోకార్డ్ ఏం చేస్తుంది? బ్లడ్ ని పల్చా చేస్తుంది. మళ్ళీ హార్ట్ కండరాలకు కావాల్సిన విటమిన్స్ మినరల్స్ ప్రోకార్డ్ లో బాగుంటాయి. అంటే ఎస్పెషల్ గా చెప్పాలంటే మనం బయట కాఫ్ టానిక్ అని, జ్వరం టానిక్ అని కొంటాం కదా, ఇది హార్ట్ టానిక్ అనుకోవచ్చు, అంటే గుండెకి సంబంధించిన టానిక్ అనుకోవచ్చు. గుండె పదిలంగా ఉండాలంటే 12 years దాటిన ప్రతి ఒక్కరు కూడా ప్రోకార్డ్ వేసుకోవచ్చు. ఎందుకంటే 12 years బిలో అంటే మనది అన్ని 12 years అబౌవ్ అంటాం కదా. ఓకే, నాకు హార్ట్ అటాక్ రావద్దు అనుకుంటే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనుకుంటే మనం ప్రోకార్డ్ తీసుకోవచ్చు. బ్లడ్ ని పల్చగా చేస్తుంది, హార్ట్ కావాల్సిన ఏదైతే దానికి కావాల్సిన ఫుడ్ ఉందో ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, మరి క్రిల్ ఎందుకు సార్? క్రిల్ ఎస్పెషల్లీ డిజైన్డ్, ఎక్కడన్నా బ్లడ్ క్లాటింగ్ ఉంటే దాన్ని ఓపెన్ చేస్తుంది. బ్లడ్ క్లాటింగ్ ఉంటే, ఎస్పెషల్ గా బ్లడ్ క్లాటింగ్ మీద బాగా పనికొస్తుంది. ఓకే, క్రిల్ గురించి చెప్పాలనుకుంటే మన బ్రెయిన్ నుంచి అరికాల వరకు ఉన్న ప్రతి పార్ట్ కూడా క్రిల్ అనేది కావాల్సింది. ఓకే, అందులో హార్ట్ కి అయితే చాలా మంచిగా. ఓకే, 14 to 15 days లో మంచి రిజల్ట్ తీసుకోవచ్చు. క్రిల్ డైలీ 3 తీసుకుంటే. ఓకే, అన్ని 2 నుంచి 4 రెగ్యులర్ గా తీసుకుంటాం, కానీ క్రిల్ మాత్రం ఫస్ట్ స్టార్టింగ్ చేసేటప్పుడు 3 తీసుకోండి విత్ ఫుడ్. అంటే తింటూ మధ్యలో తీసుకోండి. అంటే 2 ముద్దలు అన్నం తిన్న తర్వాత క్రిల్ వేసుకోండి, మళ్ళీ మిగిలిన అన్నం తినొచ్చు. అట్లా మేము డైలీ స్టార్టింగ్ 15 days 3 తీసుకోండి, తర్వాత 15 days 2 తీసుకోండి, తర్వాత మీరు మెయింటైన్ చేయాలంటే 2 or 1 తీసుకోవచ్చు. ఓకే, ఫర్ బెటర్ రిజల్ట్స్. ఓకే, ఇది 4 years వాళ్ళ నుంచి ఇవ్వచ్చు క్రిల్ ని. మన సప్లిమెంట్స్ అన్ని 12 years అంటాం కదా, కానీ క్రిల్ వచ్చేసి 4 years నుంచి ఇవ్వచ్చు. బ్రెయిన్ ఫంక్షనింగ్ బాగా పనిచేస్తుంది. బ్రెయిన్ లో కూడా ఇది బ్రెయిన్ ఫంక్షన్ కూడా బాగా పెంచుతుంది. అంటే ఫ్యూచర్ లో మనకి అల్జిమర్ వ్యాధి రాకుండా కాపాడాలంటే ఏదైనా సప్లిమెంట్ ఉందంటే సిఎండి అండ్ క్రిల్ 2 యూజ్ చేయగలిగితే ఫ్యూచర్ లో మనకి మతిమార్పు రాదు. ఓకే, నెక్స్ట్ ఫ్లాక్స్ ఎందుకు క్రిల్ ఇస్తున్నాం కదంటే, ఎస్పెషల్లీ ఇది హీట్ జనరేట్ చేస్తుంది బాడీలో. దాంతో పాటు మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ ని బాగా కంట్రోల్ చేస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తీసేస్తుంది. ఫ్యాట్ కంటెంట్ ఏమైనా ఉంటే మనకి బ్యాడ్ ఫ్యాట్ వెళ్ళిపోతుంది. కోఎంజైమ్ Q10, ఇది మన బాడీలో ఆల్రెడీ ప్రొడక్షన్ ఉంటది, కానీ 30 years or 35 years తర్వాత ఏమవుతుంది, మనం తీసుకునే పొల్యూషన్ ఫుడ్ వల్ల మనకి బాడీలోంచి ఇది తగ్గిపోతుంది జనరేషన్. ఇది మెయిన్ వచ్చేసి మనం తీసుకున్న ఫుడ్ ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఓకే, దాంతో పాటు హై బీపీ లో బీపీని కంట్రోల్ చేస్తుంది. దాంతో పాటు ఎస్పెషల్ గా చెప్పాలంటే హార్ట్ బీట్ ఫ్లక్చువేట్ అవుతుంది కదా,
కొందరికోసారి 50 కొట్టుకుంటది, కొందరికోసారి 60 కొట్టుకుంటది, కొందరికోసారి 70 కొట్టుకుంటది. ఓకేనా? ఎక్కువ కొట్టుకుంటే తక్కువ మందులు ఇస్తాడు డాక్టర్, తక్కువ కొట్టుకుంటే ఎక్కువ కొట్టుకొని మందులు ఇస్తాడు. అవునా కదా? కానీ Q10 ఎంజైమ్ వేసుకోగలిగితే మీరు ఎక్కువ తక్కువ అదే మెయింటైన్ చేస్తది. ఒక బఫరింగ్ లెక్క. అంటే హార్ట్ బీట్ ని రెగ్యులేట్ చేస్తుంది. ఇది కూడా బ్లడ్ క్లాట్ ని తీసేస్తుంది. ఓకే, 30 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరు వేసుకోవచ్చు. ఎవరైతే నాకు లేజీగా అనిపిస్తుంది అనుకుంటే ప్రతి ఒక్కరు Q10 ఎంజైమ్ వేసుకోవచ్చు. డైలీ 1 వేసుకున్నా సరిపోతుంది ఇది. ఓకే, బీపీ కంట్రోల్ చేస్తుంది, మంచి నిద్ర వస్తుంది. ఎలార్జినైన్ ఎస్, ఎలార్జినైన్ ఇంతకుముందు చెప్పినట్టు కాల్షియం డిపాజిట్స్ ఉంటే మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నాం కదా. ఇది ఎలార్జినైన్ వచ్చేసి మనం ఎక్కడైనా కాల్షియం డిపాజిట్స్ ఉంటే దాన్ని కరిగించేస్తుంది. ఎందుకంటే ఇలా కే విటమిన్ ఉంది. దాంతో పాటు నైట్రిక్ యాసిడ్ రిలీజ్ చేస్తుంది. టాప్ టు బాటమ్ ఉన్న నర్వ్స్ అన్ని యాక్టివ్ అవుతాయి. అంటే ఫ్యూచర్ లో పారాలిసిస్ వచ్చే ఛాన్స్ కూడా ఉండదు. దాంతో పాటు హార్ట్ కూడా చాలా బాగుంటుంది. కానీ ఎలార్జినైన్ ఎవరికి ఇవ్వద్దు అంటే కిడ్నీ పేషెంట్ వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పాము. దాంతో పాటు హెవీ ఆస్తమా ఉంటే, అంటే చాలా మంది ఇన్హేలర్ వాడుతుంటాడు, వాళ్ళకి కాకుండా ప్లస్ ఇంకోటి ఎవరికైతే ఫేస్ మేకర్ పెడతారో, ఫేస్ మేకర్ అంటే తెలుసు కదా, మన గుండె కరెక్ట్ కొట్టుకోకుండా ఉంటే ఒక చిన్న మిషన్ పెడతారు బయట నుంచి, వాళ్ళకి కాకుండా అందరికి ఎలార్జినైన్ ఇవ్వచ్చు. ఎలార్జినైన్ ఎలా తీసుకోవాలి అంటే మార్నింగ్ లేవంగానే ఒక గాజు గ్లాస్ లో 200 ml వాటర్ తీసుకోండి, దాంట్లో కలుపుకొని తాగేయడం. ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ బ్రేక్ తీసుకోండి, ఎలార్జినైన్ బాగా పనిచేస్తుంది. ఇంకా సిఎండి గురించి ఆల్రెడీ చెప్పినాం కదా, మల్టీ మినరల్ అన్ని స్పైసెస్ కావాలి. ఓకే ఎస్, ఓకే ఫ్రెండ్స్, ఇంకొక 10 minutes. ఎస్, నెక్స్ట్ ఎస్, నీ పెయిన్ అనగానే చాలా మంది కాల్షియం ఇస్తారు. ఎస్, కాల్షియం పనిచేసేది నీ పెయిన్ కాదు, బోన్ స్ట్రెంథనింగ్ కోసం. అసలు నీ పెయిన్ ఎందుకు వస్తుంది? ఓకేనా? ఎస్, బై బర్త్ మనకి మోకాళ్ళలో కావచ్చు, మన బోన్స్ అటాచ్మెంట్స్ ఎక్కడైతే ఉన్నాయో, జాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఒక గ్రీస్ లాంటి పదార్థం ఉంటుంది, ఒక ఆయిల్ ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు చూడండి, టైలర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు, మిషన్ తొక్కుతూ సౌండ్ వస్తే ఏం చేస్తారు, ఆయిల్ వేస్తారు. ఎందుకంటే మిషన్ అరిగిపోద్దని. కానీ మన బోన్స్ అరిగిపోకుండా దేవుడు ఆల్రెడీ మనకి ఆయిల్ వేసి పంపించాడు. కాకపోతే మనం తినే ఫుడ్ లో మనకి గ్లూకోజమైన్ పెరగట్లేదు, అంటే క్యాటలేజ్ పెరగట్లేదు. ఒక కుషన్ లాంటి పదార్థం ఉంటది, ఒక గుజ్జు అనుకోవచ్చు. ఆ పదార్థాన్ని పెంచడానికి మనకి కెమికల్ లో మందులు లేవు, అందుకే డాక్టర్స్ నీ రిప్లేస్మెంట్ అంటారు. కానీ అదే మనం ఇక్కడ గ్లూకోజమైన్ తీసుకోగలిగితే ఆటోమేటెడ్లీ మనకి గుజ్జు పదార్థం పెరుగుతుంది. దానివల్ల బోన్స్ రాపిడ్ తగ్గిపోయి మనకి పెయిన్ తగ్గిపోతుంది. ఓకే, చాలా మంది గ్లూకోజమైన్ తీసుకున్నాక నాకు పెయిన్ పెరుగుతుంది సార్ అంటారు. నిజమే, ఎందుకంటే మీ క్యాటలేజ్ కొన్ని సంవత్సరాలు అరిగిపోయింది, బోన్ మెల్లిమెల్లి దగ్గరకు వచ్చింది. కానీ మనం గ్లూకోజమైన్ వేసినప్పుడు నెల, ఒక 15 days 1 month లో మనకి గుజ్జు పెరుగుతుంది కాబట్టి బోన్ అడ్జస్ట్మెంట్ లో పెయిన్ అనిపిస్తుంది. ఒక 1 week 10 days, దాని తర్వాత ఆటోమేటిక్ గా మీకు పెయిన్ తగ్గుతుంది లైఫ్ టైం. ఓకే, మరి కొలాజిన్ ఏం పని చేస్తుంది? ఓకే, మన టిష్యూస్ ఉంటాయి కదా, ఓకే, సపోర్టింగ్ బోన్స్ కావచ్చు, టిష్యూస్ కావచ్చు, ఓకేనా, టిష్యూస్ ని రీబిల్డ్ చేస్తుంది. దాంతో పాటు బోన్స్ ఎండింగ్ లో మనకి రబ్బర్ లాంటి ఒక కోటింగ్ ఉంటుంది. ఒక క్యాటిలేజ్, ఒక గ్రీస్ అనుకుంటే బోన్స్ ఎండింగ్ లో రబ్బర్ లాంటి కోటింగ్ ఉంటుంది. అది బోన్స్ విరిగిపోకుండా కాపాడుతుంది, బోన్స్ రబ్బింగ్ ని ఆపేస్తుంది. కొలాజిన్ తీసుకుంటే చాలా మంది కొలాజిన్ రేట్ ఎక్కువ ఇవ్వడం బంద్ చేస్తారు, రిజల్ట్ కూడా రాదు. ఓకేనా? ఎస్, ఏ సప్లిమెంట్ ఎప్పుడు ఎలా వాడితే అంత బాగా రిజల్ట్ వస్తుంది. ఓకేనా? కొలాజిన్ డైలీ వన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఆఫ్టర్ ఫుడ్ ఆర్ బిఫోర్ ఫుడ్ దీనికి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఇంకా సబ్లింగ్ డి స్ప్రే. ఓకేనా? అసలు డి విటమిన్ అసలు మనకి చెప్పాలంటే ఫ్రీగా వస్తుంది సన్లైట్ లో ఉంటే. కానీ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. ఓకేనా? సన్లైట్ అనేది ఉండట్లేదు, దొరికిన 10 నిమిషాలు మనకి సరిపోవట్లేదు. ఓకేనా? డి విటమిన్ ఏం చేస్తుందంటే మన బాడీలో కాల్షియం ని కరెక్ట్ ప్లేస్ లో ఉంచుతుంది, బోన్స్ స్టాండర్డ్ గా ఉంచుతుంది. ఓకేనా? ఇది మనకి డైరెక్ట్ మనకి సబ్లింగ్ స్ప్రేలో దొరుకుతుంది. ఓకేనా? బోన్ ప్రాబ్లం ఉందంటే ఖచ్చితంగా డి విటమిన్ ఇచ్చేసేయండి. ఓకే, చాలా మందికి డి విటమిన్ డిఫిషియన్సీ వల్ల బాడీ పెయిన్స్ కూడా వస్తాయి. అంటే చూడండి, కొందరికి నీ పెయిన్ ఉండదు కానీ బాడీ టచ్ చేస్తే పెయిన్ ఉంటుంది. చాలా మందికి ఎందుకు పెయిన్ ఉందని వాళ్ళకి ప్రాబ్లం అనుకుంటారు, వాళ్ళకి డి విటమిన్ డిఫిషియన్సీ ఉంటుంది. జస్ట్ మీరు 2 months ఇవ్వండి, డి విటమిన్ సరిపోతుంది. డైలీ ఒకసారి నాలుక కింద స్ప్రే చేసుకొని 10 minutes వాటర్ కూడా తీసుకోకుండా చాలు, డైలీ వన్స్. అది మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ మీ ఇష్టం. ఒక టైం పెట్టుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. దాంతో పాటు మినరల్స్ కావాల్సిందే, మనం మినరల్స్ ఇస్తాం. ఓకే ఎస్ ఎస్, డయాబెటిక్. ఓకే, డయాబెటిక్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి అసలు? ఎస్, గ్లూకో హెల్త్ గుర్తు రావాలి. ఎందుకంటే గ్లూకోజ్ ని మెయింటైన్ చేసేది గ్లూకో హెల్త్. ఓకేనా? షుగర్ లెవెల్స్, గ్లూకోజ్ లెవెల్స్ మారుతున్నాయి అంటారు కదా, గ్లూకోజ్ ని మెయింటైన్ చేసేది గ్లూకో హెల్త్, పేరులోనే ఇచ్చింది కదా. ఎస్, ఇది ఆయుష్ వండర్ఫుల్ ప్రొడక్ట్ అనుకోవచ్చు.
ఓకేనా. మనకి బయట మార్కెట్ లో దొరికే కెమికల్ బేస్డ్ టాబ్లెట్ ఎప్పుడు వేసుకున్నా కానీ మనకి ప్రాబ్లం ఏంటంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉంటాయి, కానీ రాను రాను ఫ్యూచర్ లో కిడ్నీస్ పోతున్నాయి. అవునా కదా? ఎస్. ఇది ఏం చేస్తుంది గ్లూకో హెల్త్ అంటే బిఫోర్ ఫుడ్ హాఫ్ అన్ అవర్ వేసుకోవాలి. ఇది మన పానిక్రియాని రిపేర్ చేస్తుంది. అంటే మనకి పానిక్రియా బీటా కణాలు ఉంటాయి కదా, వాటిని రిపేర్ చేస్తుంది. ఫ్యూచర్ లో మనకి డయాబెటిక్ ఆల్మోస్ట్ కంట్రోల్ తీసుకొచ్చే స్టేజ్ కి వస్తుంది. ఓకేనా. ఎస్. దాంతో పాటు నీమ్, షుగర్ లెవెల్స్ హైగా ఉన్న వాళ్ళు నీమ్ తీసుకుంటే వాళ్ళకి షుగర్ లెవెల్స్ కంట్రోల్ వస్తాయి డే బై డే. ఓకే. నీమ్ వచ్చేసి షుగర్ లెవెల్స్ హెవీగా ఉన్న వాళ్ళు డైలీ 2 తీసుకుంటే వీక్లీ 1 or 2 ఆపండి. డైలీ 1 తీసుకుంటే ఇంకా రెగ్యులర్ గా వేసుకోవచ్చు. ఎస్పెషల్ గా ఇది 3 months వాడేసి ఒక 1 month బ్రేక్ ఇవ్వండి నీమ్. ఓకే. ఇంకా గ్లూకో హెల్త్ వచ్చేసి డైలీ 2 నుంచి 4 తీసుకోవచ్చు బిఫోర్ ఫుడ్. నిజంగా ఎక్సలెంట్ రిజల్ట్. ఇది పానిక్రియా రిపేర్ అవుతుంది. ఓకే. దీంతో పాటు స్టీవియా తీసుకోవచ్చు, షుగర్ ఫ్రీ టాబ్లెట్. ఎవరైతే షుగర్ ఉంది, మీరు చాయ్ తాగాలని ఇంట్రెస్ట్ ఉంది, లేకపోతే స్వీట్ తినాలని ఇంట్రెస్ట్ ఉందంటే చక్కెరకి బదులు స్టీవియా టాబ్లెట్ తీసుకోవచ్చు. దీంట్లో మనకు వచ్చేసి షుగర్ లేని వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఓకే. ఎందుకు అంటే ఫ్యూచర్ లో షుగర్ రాకుండా ఉంటుంది. ఓకే. డయాబెటిక్ రాకుండా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి నర్వ్ ప్రాబ్లం. నర్వ్ ప్రాబ్లం అంటే మనకి ఏం గుర్తు రావాలి? ఫస్ట్ ఎలార్జినైన్ అండ్ B12 స్ప్రే. ఓకే. చాలా మందికి షివరింగ్ అవుతా ఉంటది కదా, అంటే ఇట్లా చేతులు కాలు వణుకుతా ఉంటాయి అంటారు కదా, నర్వ్స్ వీక్నెస్. వాళ్ళకి మనకి ఫస్ట్ గుర్తు రావాల్సిన ఐటమ్ ఏంటంటే ఎలార్జినైన్, B12. ఈ రెండిస్తే సరిపోతాయి. అంటే మనం ఫస్ట్ ఒకటి మాట్లాడినాం, ఫుడ్ ప్యాచ్ కానీ, టాక్స్లిన్ కానీ, నూనె కానీ. ఓకేనా. ఫస్ట్ స్లైడ్ లో ఉన్నది ఒకటి ఇవ్వండి. ఓకేనా. దీంతో పాటు ఒక మల్టీవిటమిన్ ఇవ్వండి, ఖచ్చితంగా CMD ఇవ్వండి. అవి 2-3 మ్యాండరేటరీ, అవి కాకుండా ఇది ఎక్స్ట్రా అన్నమాట. ఓకే. ఖచ్చితంగా ఎలార్జినైన్ అండ్ B12 ఇవ్వగలిగితే రిజల్ట్ ఎక్కువ తీసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి స్టమక్ ప్రాబ్లం ఉంది. స్టమక్ ప్రాబ్లం ఉంటే ఏం యూజ్ చేయాలి? స్టమక్ అనగానే ఫస్ట్ మీకు గుర్తు రావాల్సింది కార్బోహైడ్రేట్స్ అండ్ ఫైబర్. ఎందుకంటే మనకు తినే ఫుడ్ లో ఫైబర్ ఉండట్లేదు. ఎందుకంటే ఇప్పుడు కల్చర్ ఏమైపోయిందంటే జ్యూస్ కల్చర్ అయిపోయింది. జ్యూసులు తాగుతాం కదా, ఇంట్లో మిక్సీకి మంచి ఫ్రూట్స్ చేస్తాం, మిక్సీ పడతాం, జాలి పెట్టి ఉడవస్తాం. ఏదైతే అవసరమైందో పీచు పదార్థం బయట పడేసి అవసరం లేని వాటర్ ని తాగుతున్నాం. దీనివల్ల మనకి ఎసిడిటీ ఫార్మేషన్ బాగా వస్తుంది. కాబట్టి మనం ఫైబర్ తీసుకున్నప్పుడు ఆ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. ఓకేనా. స్టమక్ ప్రాబ్లం అనగానే ఓకేనా, స్టమక్ నొప్పి కావచ్చు, ఓకేనా, తక్కువ ఆకలి కావచ్చు, అరుగుదల ప్రాబ్లం కావచ్చు, ఎసిడిటీ కావచ్చు, డైజెషన్ ప్రాబ్లం కావచ్చు, గ్యాస్ ప్రాబ్లం కావచ్చు, వాష్రూమ్ ప్రాబ్లం కావచ్చు. ఓకేనా. అన్నిటికీ మంచి బెటర్ సొల్యూషన్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫైబర్. ఈ 2 మీరు తీసుకోగలిగితే ఆకలి పెరుగుతుంది, ఎనర్జీ వస్తుంది, మోషన్ ఫ్రీ అవుతుంది. ఫ్యూచర్ లో పైల్స్ వచ్చే ఛాన్సెస్ కూడా లేకుండా పోతాయి. ఓకే. ఈ 2 తీసుకుంటే సరిపోతుందా అంటే దీనికి టాక్స్లిన్ అండ్ CMD యాడ్ చేయగలిగితే బెటర్ రిజల్ట్ తీసుకోవచ్చు. ఓకే. టాక్స్లిన్ పని ఏం చేస్తుందంటే అది కూడా డైజెస్ట్ సిస్టమ్ క్లియర్ చేస్తుంది. ఓకేనా. ఎస్. ఇప్పుడు స్టమక్ ప్రాబ్లం అంటే అర్థమైంది కదా ఏం తీసుకోవాలో. ఎస్. ఇప్పుడు బీపీ ఉంది. బీపీ ఉంటే ఏమి ఇవ్వాలి అసలు? ఓకే. బీపీకి మన లిస్ట్ లో చాలా ఉన్నాయి, కానీ మెయిన్ ఇంగ్రీడియంట్ అందరు ఏం చేస్తారంటే క్యూటన్ ఎంజైమ్ వదిలేస్తారు. ఓకేనా. ఎలార్జాన్ ఇస్తారు, ఫ్లాక్స్ ఇస్తారు, ఓకేనా, అన్ని ఇస్తారు, కానీ క్యూటన్ వదిలేస్తారు. కానీ ఎస్పెషల్ గా క్యూటన్ బీపీ బ్లడ్ ప్రెషర్ లో బాగా పనికొస్తుంది. హై బీపీ కావచ్చు, లో బీపీ కావచ్చు, క్యూటన్ ఎంజైమ్ తీసుకున్నప్పుడు మన బ్లడ్ ప్రెషర్ ఈక్వల్ గా ఉంటుంది. ఇంకోటి హార్ట్ బీట్ ఇంతకుముందు చెప్పాం కదా, ఫ్లక్చువేట్ అవుతుంది, దాన్ని కంట్రోల్ చేస్తుంది. మనకు తిన్న ఫుడ్ ఎంత తిన్నా కానీ మనకు ఒంట పట్టట్లేదు, ఎనర్జీ రావట్లేదు అంటే మనకి క్యూటన్ ఎంజైమ్ తీసుకోవాల్సిందే. దీన్ని చాలా మంది అవాయిడ్ చేస్తారు, ఎందుకంటే దీని బెనిఫిట్ తెలియక. నిజం చెప్పాలంటే మన ఇన్నర్ పార్ట్స్ కి పెట్రోల్ ఏదైతే ఉందంటే అది క్యూటన్ ఎంజైమ్. మన ఇన్నర్ పార్ట్స్, కిడ్నీ కావచ్చు, హార్ట్ కావచ్చు, బ్రెయిన్ కావచ్చు, ఇవన్నీ యాక్టివ్ గా ఉండాలి. నాకు 60 సంవత్సరాలు వచ్చినా ఇవన్నీ బాగా పనిచేయాలి అంటే మనకు ఖచ్చితంగా తీసుకోవాల్సింది క్యూటన్ ఎంజైమ్. ఓకే. నాకు బీపీ ఉంది లేదు సంబంధం లేదు, నా హార్ట్ బాగా కొట్టుకోవాలి, ఫ్యూచర్ లో నేను ఎనర్జెటిక్ ఉండాలి, నా అన్ని పార్ట్స్ బాగా పనిచేయాలంటే క్యూటన్ ఎంజైమ్ డైలీ తీసుకోవాల్సిందే. ఆఫ్టర్ 30 years, 30 ఏళ్ల తర్వాత అట్లీస్ట్ 2 months తీసుకోండి, 1 month బ్రేక్ ఇవ్వండి. ఓకేనా. ఎస్. ఎస్. ఇంకోటి ఈ రోజుల్లో చాలా మంది ఇష్టపడేది స్లిమ్ కావాలి. అవునా కదా. వెయిట్ బాగా పెరిగిపోతున్న జంక్ ఫుడ్ తినడం వల్ల, ఆఫీసులలో కూర్చోడం వల్ల, ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల. దానికి మన దగ్గర స్లిమ్, ఇక్కడ మీరు పేరులో చూడొచ్చు, ఇక్కడ మీకు కరెక్టే కనిపిస్తుంది వెస్లిమ్, వెస్లిమ్, వెస్లిమ్ పేరులోనే ఉంది వెస్ట్ స్లిమ్ అనేసి. ఓకేనా. ఏమి ఇవ్వాలని డౌట్ ఉంటే వెస్లిమ్ రేంజ్ మొత్తం ఇచ్చేసేయండి. అనే వెస్లిమ్ క్యాప్సూల్స్ ఉన్నాయి, వెస్లిమ్ షేక్ ఉంది, వెస్లిమ్ టీ ఉంది. ఎట్లా వాడాలి? ఓకే. ఎర్లీ మార్నింగ్ లేవంగానే 2 క్యాప్సూల్స్ తీసుకోండి, ఆఫ్టర్నూన్ మీల్స్ కి ముందు ఒక క్యాప్సూల్ తీసుకోండి. ఓకే. ఎస్.
డైలీ 3 క్యాప్సూల్ తీసుకుంటే ఇది ఏం చేస్తుంది అసలు వెస్లింగ్ క్యాప్సూల్ పని ఏంది? అసలు వెయిట్ ఎందుకు పెడతాం మనం ఎక్కువ ఫుడ్ తినేసి ఆకలి ఎక్కువేసి ఎక్కువ ఫుడ్ తినేసి ఓకేనా దాన్ని అరగకుండా వదిలేస్తే ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. వెస్లింగ్ క్యాప్సూల్ ఏం పని చేస్తుందంటే మనకు తినాలనే కోరికని తగ్గిస్తుంది. తినే కోరికని కాదు, ఎక్కువ తినాలనే కోరికని. అంటే చూడండి, మనం ఫుడ్ తిన్నాక ఫ్రెండ్ ఏదైనా స్వీట్ తీసుకొస్తే మళ్ళీ స్వీట్ తింటాం, మళ్ళీ ఎవరైనా ఐస్ క్రీమ్ తెస్తే ఐస్ క్రీమ్ తింటాం. ఆ పుట్టలోకి వేస్తూనే ఉంటాం. అవునా కదా? ఒక సామెత ఉంది కదా, అన్ని బయటకు పోతాయి కానీ పొట్ట లోపల, అన్ని లోపలికి పోతాయంటే కానీ పొట్ట లోపలికి పోతాడు. నిజమే అసలు. ఓకేనా? ఎందుకంటే మనకు కావాల్సింది అంటే ఎక్కువ తినేస్తున్నాం. ఓకేనా? ఆ ఒక్క కోరికని తగ్గిస్తుంది. రెండోది వచ్చేసి మనకు బాడీలో ఆల్రెడీ ఎక్స్ట్రా ఫ్యాట్ ఉంది కదా, దాన్ని కరిగించి ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. మూడోది మంచి పాయింట్ ఏంటంటే ఇది మనం ఏదైతే ఫుడ్ తింటున్నామో కొత్త దీంట్లో ఎంజైమ్ ఉంటుంది, కొత్త ఫ్యాట్ కన్వర్ట్ కాకుండా ఆపుతుంది. ఫ్యాట్ కింద కన్వర్ట్ అవ్వడానికి ఎంజైమ్ ఉంటుంది కదా, దాన్ని బ్లాక్ చేస్తుందన్నమాట. అంటే కొత్త ఫ్యాట్ కన్వర్ట్ అవ్వదు, ఉన్న ఫ్యాట్ కరిగిపోయి ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది, ఎక్కువ తినాలన్న కోరిక తగ్గిపోతుంది. ఆటోమేటిక్ వెయిట్ లాస్ అవుతాం అక్క. రెండోది నైట్ మీల్ స్కిప్ చేయమంటున్నాం. స్కిప్ చేస్తే ఎట్లా సార్? మనకి షేక్ ఉంది, ఇక్కడ ప్రోటీన్ ఉంటుంది, అమినో యాసిడ్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది. మనకి కావాల్సిన ఆల్మోస్ట్ ఆల్ 104 కిలో క్యాలరీస్ ఎనర్జీ వస్తుంది. అంటే మనం తినలే, మనకు కోరిక తప్పితే తినాల్సిన దానికి కావాల్సిన ఎనర్జీ మొత్తం వస్తుంది. కాబట్టి హ్యాపీగా మనం దీన్ని ఆపేయచ్చు. అంటే వేరే ఫుడ్ ఆపేసి తీసుకోవచ్చు, ఒక మీల్ స్కిప్ చేయొచ్చు. దాంతోపాటు వెస్లిమ్ టీ, మామూలు టీ ఆపేసేయండి. ఒకనా పాలు చక్కెర ఏదైతే టీ తాగుతారో అది వెయిట్ పెరగడానికి బాగా పనికొస్తుంది. వెయిట్ లాస్ కావాలంటే ఆ టీ ఆపేసి జస్ట్ వెస్లిమ్ టీ. ఓకేనా? ఇది జస్ట్ 5 గ్రామ్స్ ఒక జస్ట్ నార్మల్ వాటర్ కానీ, హాట్ వాటర్ కానీ, లేదా కూల్ వాటర్ కానీ తీసుకోవడం, జస్ట్ వేసుకొని కలుపుకొని తాగేయడం. టేస్ట్ చాలా బాగుంటది. ఒక పుల్లగా తీయగా చాలా వెరైటీగా ఉంటది. మస్తు ఎంజాయ్ చేయొచ్చు. నిజంగా వెస్లిమ్ టీ తాగితే ఆ డే అంతా చాలా రీఫ్రెష్ గా ఉంటుంది. ఈ వెస్లిమ్ టీ కూడా పని ఏం చేస్తుందంటే మన ఫ్యాట్ ని కరిగించడంలో బాగా పనికొస్తుంది, కొత్త ఫ్యాట్ కన్వర్ట్ కాకుండా ఆపుతుంది. ఓకేనా? ఎస్. ఈ 4 తీసుకొని దీంతో పాటు ఫ్లాక్స్ ఆయిల్ తీసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ తీసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ తీసుకున్నాం కానీ బయట ఏదో మనం ఆయిల్ వాడుతున్నాం, కొలెస్ట్రాల్ ఆయిల్ కాదు కదా. ఎస్, మనం రైస్ బ్రాండ్ ఆయిలే వాడదాం. దీంట్లో కొలెస్ట్రాల్స్ ఉండవు, వెయిట్ లాస్ కి మంచిది అనుకోవచ్చు. ఓకే. ఎస్, ఇంకొక స్లైడ్ చెప్పి క్లోజ్ చేస్తాను. ఓకే. ఎస్, యాంటీ ఏజింగ్. నాకు యంగ్ గా ఉండాలంటే చాలా మంది ఏఎన్ఎల్ స్కిన్ వాడతారు కానీ వైటల్ కాంప్లెక్స్ మర్చిపోతారు. ఓకే, ఏఎన్ఎల్ స్కిన్ మన 2 years ఏజ్ ని రిటర్న్ తీసుకొస్తే వైటల్ కాంప్లెక్స్ మన ఏజ్ పెరగకుండా ఆపేస్తుంది అంట. అంటే అంత లుక్ ఇస్తుంది. ఓకేనా? ఎస్, వైటల్ కాంప్లెక్స్ మల్టీవిటమిన్ లా పనికొస్తుంది. ఓకేనా? ఎనర్జీ ఇస్తుంది, మన యాంటీ ఏజింగ్ లా పనికొస్తుంది. ఏఎన్ఎల్ స్కిన్ తో పాటు మన యాంటీ ఏజింగ్ ఇవ్వగలిగినప్పుడు మనము మంచి రిజల్ట్ తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, టైం అవుతుంది కాబట్టి నేను సెషన్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం. మిగిలింది మనం నెక్స్ట్ సెషన్ లో ఎప్పుడైనా చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. బ్యాక్ టు ది హోస్ట్.